లిక్కర్ కేసు నిందితుల రిమాండ్ ముగియడంతో కోర్టులో హాజరుపరిచారు. దీంతో ఈ నెల 21 వరకు రిమాండ్ పొడిగించింది ఏసీబీ కోర్టు. మరోవైపు నకిలీ మద్యం కేసు నిందితులను ఎక్సైజ్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. 6 నిందితులను 5 రోజుల పాటు ప్రశ్నించనున్నారు. నకిలీ మద్యం కేసులో జనార్దన్ రావుతో ఉన్న సంబంధాలు అలాగే లావాదేవీలపై ప్రశ్నించనున్నారు. లిక్కర్ కేసు నిందితుల రిమాండ్ ముగియడంతో కోర్టులో హాజరుపరిచారు. దీంతో ఈ నెల 21 వరకు రిమాండ్ పొడిగించింది ఏసీబీ కోర్టు. మరోవైపు నకిలీ మద్యం కేసు నిందితులను ఎక్సైజ్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. 6 నిందితులను 5 రోజుల పాటు ప్రశ్నించనున్నారు. నకిలీ మద్యం కేసులో జనార్దన్ రావుతో ఉన్న సంబంధాలు లావాదేవీలపై ప్రశ్నించనున్నారు. లిక్కర్ కేసు నిందితుల రిమాండ్ ముగియడంతో కోర్టులో హాజరుపరిచారు. దీంతో ఈ నెల 21 వరకు రిమాండ్ పొడిగించింది ఏసీబీ కోర్టు. మరోవైపు నకిలీ మద్యం కేసు నిందితులను ఎక్సైజ్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. 6 నిందితులను 5 రోజుల పాటు ప్రశ్నించనున్నారు. నకిలీ మద్యం కేసులో జనార్దన్ రావుతో ఉన్న సంబంధాలు లావాదేవీలపై ప్రశ్నించనున్నారు. ఓవరాల్ ఇదే అంశాలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, లష్కర్గా నకిలీ మద్యం కేసుకు సంబంధించి సిట్ అధికారులు అలాగే ఎక్సైజ్ శాఖ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసులో A1 గా ఉన్న అధ్యాపక జనార్దన్ రావు, A2 గా ఉన్న జగన్మోహన్ రావును వారి మీద కస్టడీలోకి తీసుకుని విచారించారు. వారి ఇచ్చిన సమాచారం మేరకు వారి స్పీట్ సరఫరా చేసిన బాలాజీతో పాటు మరో 2 అరెస్ట్ చేశారు. ఆ తర్వాత తాజాగా మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ తో పాటు అతని బ్రదర్ జోగి రాములు ఇటీవల అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. ఈ పిల్లవాళ్ళ నేపథ్యంలో ఈ కేసులో చదువుకొచ్చి అనేక వస్తుండటంతో మరికొంతమందిని విచారించాలని నిర్ణయించిన అధికారులు ఇటీవల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి 6 కస్టడీకి ఇస్తూ ఇటీవల కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అందులో A7 గా ఉన్న బాలదాసు, A9 గా ఉన్న ప్రదీప్ దాసు, A11 గా ఉన్న శ్రీనివాసరెడ్డి, A12 గా ఉన్న వెంకట కళ్యాణ్, A15 గా ఉన్న రాంబాబు, A16 గా ఉన్న అల్లా బక్షి, ఈ 6 కూడా ఈ రోజు ఉదయం జైలు నుంచి కస్టడీలో తీసుకుని విజయవాడ గురునానక్ కాలనీ ఎక్సైజ్ కార్యాలయం తరలించి అక్కడ విచారణ చేస్తాము. 5 రోజుల పాటు జైలు ఉపయోగించి సాయంత్రం వరకు విచారణ చేసి మొత్తం జనార్దన్ రావుతో పాటు గౌరవతో సంబంధాలు ఉన్నాయి. కల్తీ మధ్యలో ఎవరి పాత్ర ఎంతవరకు ఉంది, అలాగే వీరి ప్రమేయం ఎంతవరకు ఉంది కూడా విషయాలు విచారణ సంబంధించి వీడియో రికార్డింగ్తో పాటు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయనున్నారు. ఇది ఇంటి సమాచారం అయితే మరికొంతమంది కూడా దోషులుగా వచ్చే అవకాశం కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు రాష్ట్ర సంచాలనం వచ్చిన ఆ మద్యం కేసులకు సంబంధించి సూర్యుడి భాస్కర్ రెడ్డి, కేసులో రాజశేఖర రెడ్డితో పాటు ఇతర కూడా విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఆ రిమాండ్ ముగియడంతో ఈ జైల్లో ఉన్న 7తో పాటు జైలుతో ఉన్న బయట అంతా కూడా న్యాయాధికారి ముందు హాజరయ్యారు. 21 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఈ కేసు మరో కేసులో అసలుగా చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ అసభ్యంగా పోస్టులు పెట్టిన ఆ భాస్కర్ అనే వ్యక్తులు కూడా ఐపీఎస్ కోర్టు హాజరుపడ్డారు. ప్రస్తుతం విచారణ కూడా జరుగుతుంది. మొత్తం మద్యం కేసు అటు నకిలీ మద్యం కావచ్చు, ఇటు మద్యం కుంభకోణం కావచ్చు, రెండింటిలో మాత్రం అధికారులు మరింత సమాచారం సేకరించడం, దర్యాప్తును మరింత నిర్వహణ చేసేది అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.